ఏపీడిఎస్సి 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ ప్రాక్టీస్ బిట్స్. ఫస్ట్ క్వశ్చన్. రాలిన పూలు ఎవరి యొక్క రచన క్రింది వానిలో? పవన నిర్మల ప్రభావతి యొక్క రచన ఇది. రాలిన పూలు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ విలువల దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? అక్టోబర్ 22న నిర్వహిస్తారు ప్రపంచ విలువల దినోత్సవం. నెక్స్ట్ క్వశ్చన్. మధుర శ్రీనాథ అనే బిరుదు ఎవరికి కలదు క్రింది వానిలో? గుర్రం జాషవాకి కలదు. మధుర శ్రీనాథ్ అనే బిరుదు గుర్రం జాషవాకి కలదు. నెక్స్ట్ క్వశ్చన్. గురజాడ అప్పారావు గారి దిద్దుబాటు అనేది ఒక కథ. దిద్దుబాటు అనేది. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ రైతు దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? డిసెంబర్ 23న జరుపుకుంటారు. 8th క్లాస్ టెక్స్ట్ బుక్లోని ప్రాక్టీస్ బిట్స్ తయారు చేసినవి. నెక్స్ట్ క్వశ్చన్. జై జవాన్ జై కిసాన్ అని నినాదించింది ఎవరు క్రింది వానిలో? లాల్ బహదూర్ శాస్త్రి. నెక్స్ట్ క్వశ్చన్. నీటి పొట్ట ఎవరి యొక్క రచన? షేక్ కాజా హుస్సేన్ యొక్క రచన నీటి పొట్ట అనేది. షేక్ కాజా హుస్సేన్ యొక్క రచన నీటి పొట్ట అనేది. నెక్స్ట్ క్వశ్చన్. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి యొక్క కలం పేరేమిటి? కరుణశ్రీ అతని యొక్క కలం పేరు. నెక్స్ట్ క్వశ్చన్. కిలాంబి వెంకట నరసింహాచార్యులు గారి యొక్క కలం పేరేమిటి క్రింది వానిలో? ఆత్రేయ. నెక్స్ట్ క్వశ్చన్. రాచకొండ విశ్వనాథ శాస్త్రి యొక్క కలం పేరేమిటి? జాస్మిన్. రాచకొండ విశ్వనాథ శాస్త్రి యొక్క కలం పేరు. నెక్స్ట్ క్వశ్చన్. బాల త్రిపుర సుందరమ్మ మరియు బి నరసింగరావు గారి యొక్క కలం పేరేమిటి? వీరిద్దరి యొక్క. బేనాదేవి. నెక్స్ట్ క్వశ్చన్. హిందూ మహాసముద్రం ఎవరి యొక్క రచన క్రింది వానిలో? పైడి తేరేస్ బాబు యొక్క రచన ఇది. హిందూ మహాసముద్రం. ఇవి ఏపీడిఎస్సి 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లోని ప్రశ్నలు కొన్ని ముఖ్యమైనవి. థ్యాంక్ యూ.